శక్తిదేవి ఆది దంపతులు కదా. తన యొక్క అర్ధ శరీరాన్ని తన యొక్క భార్య, తన యొక్క శక్తిదేవి కోసం ఇచ్చినటువంటి వారు పరమేశ్వరుడు. కాబట్టి ఆ పార్వతీదేవిని ఇక్కడ ఆరాధన చేస్తున్నాం. దాంట్లో మంత్రం చెప్పాం పొద్దున్న కూడా, ఓం క్లీం యోగిని యోగిని యోగేశ్వరి యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్య ముఖ హృదయం మమ వశం ఆకర్షయ ఆకర్షయ స్వాహ అని మంత్రం. అమ్మవారిని, అమ్మా నువ్వు ఎటువంటి వారు తెలుసా? యోగిని యోగిని. మనం చెప్తాం కొంతమందికి, వీడు చాలా బాగా ఉంటాడంటే వాడికి యోగం కొట్టింది. తమిళ சொல்லுவா, அவனுக்கு யோகம் அடிக்கிறது, அவன் நல்ல யோக புருஷன் பாவே, அதனால கலக்கறான் அப்படிலாம் తమిళ్లో ఒక ప్రయోగం ఉంటుంది మన దాంట్లో. కాబట్టి ఒకడు మంచిగా ఉన్నాడంటే వాడు యోగం బ్రహ్మాండం అని చెప్తాము కదా. మన యోగం బాగా ఉండాలంటే అమ్మవారు కృప లేకుండా యోగం బాగా ఉంటుంది. కాబట్టి యోగిని యోగిని యోగేశ్వరి యోగేశ్వరి, అమ్మవారికి యోగేశ్వరి అని పేరు, కృష్ణుడికి యోగేశ్వరుడు అని పేరు. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర అని విష్ణు సహస్రనామం. కాబట్టి కృష్ణ పరమాత్మకి యోగేశ్వరుడు అని పేరు. అమ్మా నువ్వు యోగేశ్వరి కదా, యోగ భయంకరి. చాలా మందికి ఏమవుతుందంటే యోగం చాలాపై తలకాయ మీద ఎక్కి అహంకారం మమకారంతో వాడు ఏం చేస్తున్నాడు కూడా తెలియకుండా పోతాడు. అటువంటి వాడికి అమ్మవారు యోగ భయంకరి. నీకు చాలా యోగం ఇచ్చాను నాన్న, నువ్వు నన్ను మర్చిపోయావు, కొంచెం నీ యోగాన్ని తీసేస్తుంది అమ్మవారు, కింద పడిపోతాడు. కాబట్టి అమ్మవారిని ఆరాధన చేస్తే ఎంతవరకు వినయంగా ఉండాలో అంత వినయంగా మనం ఉండాలి. యోగ భయంకరి సకల స్థావర జంగమస్య ముఖ హృదయం. అందరూ చేసుకుంటారు కాబట్టి నేను మాత్రం చేసుకోవట్లేదు. ఎవరందరికీ ఈ మంత్రము పెళ్లి కావాలందో వాళ్ళు చేస్తారు కదా. కాబట్టి ఈ మంత్రంలో సాధారణంగా చెప్పేసింది సకల స్థావర జంగమస్య. వాళ్ళ తలకాయలో నీకు ఇదే అమ్మాయి, ఈ అమ్మాయికి వీడే భర్త అనే ఎక్కడ రాసి పెట్టిందో ఆ అబ్బాయి ఎలా ఉండాలి. అబ్బాయికి అమ్మాయి తప్ప ఎవరు కనిపించకూడదు, అమ్మాయికి ఆ అబ్బాయి తప్ప ఎవరు కనిపించకూడదు. వీడికి వాడే రతి, వాడే సర్వం అనేటటువంటి భావముతో ఉన్నట్టుగా అది ఎలా కావాలంటే రూపం ఉండొచ్చు. ఒక శ్లోకం చెప్తాం మేము, కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శృతం బాంధవా కులమిచ్చంతి మిష్టాన్న మితరే జనా అని ఒక శ్లోకం. ఒక పెళ్లి జరగాలంటే ఎవరెవరు ఎలా చూస్తారు? అమ్మాయి ఇంటికి వెళ్ళి పెళ్లి చూస్తారు, ఎప్పుడు కూడా తాంబూలం తీసుకువెళ్ళి. అప్పుడు అమ్మాయి ఎలా చూస్తుంది అబ్బాయిని అంటే, మన్మథుడులాగా ఉన్నాడా నా అబ్బాయి, అంతే. నా రాపోయే భర్త మన్మథుడులాగా ఉన్నాడా, కన్యా వరయతే రూపం. అమ్మాయి యొక్క తల్లి ఉంది, ఏం చూస్తుందంటే అబ్బాయి దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉందా, మాతా విత్తం, నా అమ్మాయిని బాగా చూసుకుంటాడా, మంచి పెద్ద పెద్ద కారు ఉందా అని చూస్తారు. నాన్నగారు ఏం చూస్తారు, పితా శృతం, మంచిగా చదివినాడా. ఎందుకంటే ఎక్కడ సరస్వతి ఉందో ఎక్కడ వెళ్ళినా వాడు సంపాదిస్తాడు అనే ధైర్యం. తర్వాత బాంధవా కులమిచ్చంతి, బంధువులందరూ ఏం చూస్తారు, మంచి కులమా, మంచి సంప్రదాయంలో వచ్చినటువంటి కులమా. పిలిచిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు, మిష్టాన్న మితరే జనా. మనం ఎవరందరికి ఇన్విటేషన్ ఇచ్చాం వాళ్ళందరూ పత్రికలు చూసి బ్యాక్ సైడ్లో ఏం క్యాటరింగ్ని చూస్తారంట, ఎవరి యొక్క క్యాటరింగ్ సర్వీస్ అని. నేను చెప్పలేదు శ్లోకం, మిష్టాన్నం ఇతరే జనాహ అని శ్లోకం. కాబట్టి ఆ రూపం ఇక్కడ అమ్మవారు ఏం చేస్తుందంటే, అబ్బాయికి తన భార్యని చూస్తే ఆహా నా భార్యలోగా లోకంలో ఎవరు ఉండరు అనే భావం, ఆ భార్యకి నా భర్తలాగా ఎవరు ఉండలేరు అనేటటువంటి భావము. సకల స్థావర జంగమస్య ముఖ అని ఆపలేదు ఇక్కడ. చాలా మంది ముఖం చూసి మోసపడిపోతారు, హృదయాన్ని చూసుకొని తెలుసుకోవాలి. హృదయం ఎలా ఉంది అని తెలుసుకోవాలి. కాబట్టి ఈ మంత్రంలో ముఖ హృదయం మమ వశం ఆకర్షయ, నా భర్త నా దగ్గరే ఉండాలి, నీ నా భార్య నా దగ్గరే ఉండాలి, నీ భర్త. అలాంటి ఒక మంచి సంబంధం పార్వతీదేవి నీకు ఎలా ఈశ్వరుడు నువ్వు ఎలాగో అలా మమ్మల్ని అనుగ్రహించు అని మంత్రాలతో ఈరోజు పెళ్లి అద్భుతంగా అందరికీ సకాలంలో పెళ్లి జరగాలని ఈరోజు విశేషమైన హవనాలన్నీ జరిగి, ఇకపోతే రెండవ హోమం సంతాన గోపాలకృష్ణ హవనం చాలా విశేషం.
సంతాన గోపాల